హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీమ్ తెలుగు ఛానల్. నేను ఏవైతే కళల గురించి మీకు వివరిస్తానో అవి మన హిందూ ధర్మంలో నుంచి తీసుకోబడినవి. ఇప్పుడు మనం కళలో సింహం కనబడితే ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ఒకవేళ మీ కళలో సింహం ఒక చోట కూర్చొని విశ్రాంతి తీసుకున్నట్టు లేదా ఆడుకుంటున్నట్టు కళ వస్తే ఇది చాలా మంచి కళ. ఇలాంటి కళ మీకు వచ్చినట్లయితే మీకు అతి తొందరలోనే మీకు ఎటువంటి సమస్యలున్నా అవి మొత్తం తొలగిపోతాయని అర్థం. అది ఏ రకమైన సమస్యలైనా కావచ్చు. ఒకవేళ మీకు సింహం మీ కళలో తరుగుతున్నట్టు మిమ్మల్ని వేటాడుతున్నట్టు కళ వస్తే మీరు మీ మనసులో ఎన్నో రకాలైన ప్రణాళికలు, ఆలోచనలు మీ మనసులో అనుకున్నప్పటికీ అమలు చేయడానికి మీరు చాలా భయపడుతున్నారని అర్థం. మీరు మీ భయాన్ని వీడి మీ ఆలోచనల ప్రకారం పనులు చేసుకుంటూ పోండి, అవి సక్సెస్ అవుతాయని ఈ కళ మీకు సంకేతిస్తుంది. ఒకవేళ సింహం మీ కళలో పంజా విస్తున్నట్టు కళ వస్తే మీరు చేసే పనులు మీరు వాయిదా వేస్తున్నారని అర్థం. ఇదే విధంగా మీరు వాయిదా వేస్తూ పోతే మీరు చేసే పని చాలా ఆలస్యం అయితే కనుక మీరు చేసే పనులు నష్టాన్ని మిగులుస్తాయి. మీరు పనులు తొందరగా చేయాలని అర్థం. ఇదే విధంగా సింహాలు మిమ్మల్ని తరుగుతున్నట్టు మీకు కళ వస్తే మీరు చేసే పనులు అన్నీ మీకు చాలా సమస్యలు తెచ్చి పెడతాయని అర్థం. ఒకవేళ మీరు తరుగుతున్న సింహాల నుంచి మీరు తప్పించుకున్నట్టయితే ఇది చాలా మంచి కళ. ఈ కళ మీకు వచ్చినట్లయితే మీకున్న సమస్యలు మొత్తం మీకు అతి తొందరలో సాల్వ్ అయిపోతాయి. మీరు ఇంకా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఇంకా మీరు మీ భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ఒకవేళ మీ కళలో ఒక కట్టేసిన సింహాన్ని కనుక మీరు చూసినట్లయితే మిమ్మల్ని మీరు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు అని అర్థం. మీరు ఏ పనైనా చేయగలరు అని అర్థం. Can anybody out there